మానస్ ప్రియాంక వచ్చారు, టాస్క్లు ఆడించారు. సో ఆల్రెడీ లైవ్ లో ఒక టాస్క్ అయిపోయింది. ప్రోమోలో అయితే రెండు ప్రోమోలు చూసుంటారు. అసలు ఆ టాస్క్ కి అవినాష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా? కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది మనం తెలుగుతో ఆడాల్సిన గేమ్స్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో మనం సెలెక్ట్ చేసుకుందామని అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నారు. అస్సలు ఎంత బాగా ఆడాడంటే సూపర్ ఫాస్ట్ అనమాట. సూపర్ ఫాస్ట్ గా ఆడేసాడు. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ముగ్గురే ఆల్ రౌండర్స్ అనమాట. ఏదో ఓన్లీ కామెడీ చేయడంతో సరిపెట్టుకోవట్లేదు, వాళ్ళు టాస్కుల్లో ఎరగదీస్తున్నారు. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. చాలా బాగా ఆడాడు. ఒకటి కాదు, 2 టాస్కుల్లో అవినాష్ విన్ అవుతాడు. అండ్ నబీల్ కి బ్లాక్ బ్యాడ్జ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ 4th లోనే వస్తాడు, మరి సెకండ్ టాస్క్ కూడా 4th లో వచ్చి ఉంటాడు. బ్లాక్ బ్యాడ్జ్ నబీల్కి వస్తుంది. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. సో నేను ఆల్రెడీ లైవ్ వీడియో ఒకటి పెట్టాను, మిడ్ నైట్ ఏమయ్యి అని. అందులో కవర్ చేయలేను కొన్ని. ఎవరు నబీల్ను పృథ్వీ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. మన సీజను సూపర్, చాలా సూపర్ ఉంది, సూపర్ ట్విస్ట్లు, టర్న్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎక్స్ హౌస్ మేట్స్ వస్తున్నారు, ఓ రేంజ్ లో ఉంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ మానస్ వాళ్ళు వచ్చిన తర్వాత సీజన్ ఎలా ఉందని అడిగితే మానస్ సీజన్ చాలా బాగుంది, బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇంకా బాగుంది. ప్రియాంక ఒక్కసారి కాదు 4-5 సార్లు అన్నారనమాట. నిజంగానే ఈ సీజన్ లో కనుక వైల్డ్ కార్డ్స్ లేకపోతే సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. BB6 కంటే దారుణంగా అయ్యి ఉండేది. మొత్తం సీజన్ ఇలా పైకి లేపిన క్రెడిట్ మాత్రం వాళ్ళదే. వైల్డ్ కార్డ్స్ లేకపోతే ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. సో వచ్చిన ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్స్ ని పొగుడతారు అండ్ సజెషన్స్ ఇస్తారు. మానస్ నిఖిల్ కి ఫ్రెండ్ అనుకుంటాను, నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమర్కి ఫ్రెండ్ కాబట్టి మేబీ నిఖిల్ కూడా ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. బట్ సజెషన్స్ మాత్రం అందరికి ఇచ్చాడు, అందరికి ఎవరిని వదలలేదు. మానస్ అందరికి సజెషన్స్ ఇచ్చాడు. అబ్బా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, నిన్న వచ్చిన వాళ్ళతో పోలిస్తే ఈ రోజు వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా బెస్ట్. ఏదో ఇంప్రెస్లు చేయడాలు ఇలాంటి ప్రోగ్రాంలు ఏం పెట్టుకోలేదు. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాసే ఇలాంటి టాస్క్లు TTF లో ఇవ్వడం అన్నది ఏంటి, కొంతమందికే ఇవ్వడం. దట్టు సెలక్షన్ కూడా ఇద్దరు చేతుల్లో పెట్టడాలు. ఇద్దరు ఎక్స్ ఈ హౌస్ మేట్స్, ఎక్స్ హౌస్ మేట్స్ కూడా కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు చేతుల్లో పెట్టడాలు. ఇవన్నీ కూడా ముఖ్యంగా నిఖిల్కి ఒక్క టాస్క్ ఆడట్లేదు, ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఎవరు మటుకు వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటామని సెలెక్ట్ చేసుకోరు. అండ్ ఒక టాస్క్ ఆడిన తర్వాత ఇంక వాళ్ళకి ఛాన్సే దొరకట్లేదు. చాలా చెత్తగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు TTFలు ఎలా ఉండేవంటే మొత్తం అందరికి ఇచ్చేవారు. అబ్బా మొత్తం అందరికి టాస్క్ జరిగేది. ఆ టాస్క్ లో ఇండివిజువల్ టాస్క్లు ఉండేవి. అందులో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసేవారో వాళ్ళు ముందుకు వెళ్ళేవారు, సరిగ్గా ఆడలేని వాళ్ళు అవుట్ అయ్యేవారు, అలా ఉండేది. ఇప్పుడు అందరికి ఈక్వల్ ఛాన్స్ లేనే లేదు. అండ్ మళ్ళీ ఒక టాస్క్ విన్ అయితే రెండో టాస్క్ ఏకంగా బిగ్ అడ్వాంటేజెస్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఫస్ట్ టాస్క్ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ సంగతి అంతే, ఖచ్చితంగా వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేలాగా తయారైంది టాస్క్లు. అండ్ ఒకటి ఏంటంటే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ లో ఖచ్చితంగా ఒక టాస్క్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇది ఈవెన్ మానస్ కూడా హౌస్ లో ఇదే అంటాడు అనమాట. మేబీ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ లో ఒక టాస్క్ పెట్టొచ్చు అంటే, లోపల ఇంకొకరు మిగిలిన వాళ్ళు అంటారు అలా పెడితే ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమో కంటెండర్ వస్తుంది, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమో బ్లాక్ బ్యాడ్జ్ వస్తుంది, కానీ మధ్యలో వాళ్ళకి ఏమీ మిగలట్లేదు కదా. ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చే వాళ్ళకి టాస్క్ ఆడే ఛాన్స్ ఉందంటే మధ్యలో ఉన్న వాళ్ళందరూ నష్టపోతారు కదా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఆ బ్యాడ్జీలు ఇస్తున్నారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఇచ్చే వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి ఉంటుంది. సో మనం అది అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటారనమాట. సో నెక్స్ట్ నిఖిల్కి మానస్ ఏం చెప్తాడంటే, అవసరమైనప్పుడు ఎక్స్ప్రెస్ చెయ్యి నీ ఫీలింగ్స్ అండ్ 100% ఆడు, అంటే మిగిలిన అన్ని మర్చిపో, ఇంకేం పట్టించుకోకు అని నిఖిల్కి చాలా బాగా సజెషన్స్ ఇస్తాడు. నెక్స్ట్ గౌతమ్కి అయితే నీకేం చెప్పక్కర్లేదే ఊరుకో అన్నట్టు చెప్తాడు. అండ్ విష్ణు వెనకాలే ఉంటాడు. అబ్బా మానస్ ఆమెని ఓ రేంజ్ మోటివేట్ చేశాడు. ఇంకా విష్ణు అంటది అనమాట, అసలు బిగ్ బాస్ అండ్ BB టీమ్ థ్యాంక్స్, మీరు మానస్ను పంపినందుకు నాకు ఉత్సాహం ఇప్పుడు వచ్చిందని. తను చెప్తుంది, అసలు నేను ఎందుకు వచ్చానా అని ఫీల్ అవుతున్నా, నా హెయిర్ స్టైల్ కూడా నేనే చేసుకోవాలి, నాకు ఏం కుదరట్లేదంటే మానస్ అంటాడు, నీ గురించి నాకు తెలుసు, బట్ ట్రై చేయి, 100% ఇవ్వడానికి ట్రై చేయి, అంతే, ఇంకేం ఆలోచించుకో, బయట ఏదో నెగిటివ్ అయిపోతాయి, ఇలా ఏం ఆలోచించుకో, నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి తను కూడానే ఉండి అన్ని నామినేషన్స్ అప్పుడు నీ ఫ్రెండ్ తప్పు చేస్తే వదిలేసి వేరే వాళ్ళని వేయడం ఇలాంటివి చేయకు, నీకు గనక పెద్ద పాయింట్ అనిపిస్తే వెయ్యి, ఇవన్నీ కూడా అలాంటి అడ్వైజ్లు ఇస్తాడనమాట. మీ పాయింట్ చిన్నదైనా పర్లేదు, అది ప్రాపర్ పాయింట్ అయి ఉండాలి, అది చూసుకోండి. ఆల్మోస్ట్ అందరికి సజెషన్స్ ఇచ్చాడు మానస్. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి
ఆ గౌతమ్ అంటాడు, అందరూ లోపలికి వస్తూ ఉంటారు. ప్రియాంక అని అంటాడు, పక్కనే ప్రేరణ ఉంటది. ఈ పిల్ల నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు అన్నది నేను అంటే, అప్పుడు ప్రియాంక అంటది, నేను కూడా చేయలేదు కదా అంటే అని చూస్తాడు. మరి నేను బ్రదర్ చేసుకున్నాను కదా అంటాడు. అదే నేను బాగా చూసుకున్నాను కదా, అది చెప్పు అని చెప్పేసి గౌతమ్ అంటాడు అనమాట. ఇది ఒకటి జరుగుతుంది. ఇంకో డిస్కషన్ జరుగుతుంది, అది మానస్ వాళ్ళు రాకముందు జరుగుతుంది అనమాట. నిఖిల్ అలాగే రోహిణి. యాక్చువల్గా నిఖిల్ మొన్న నామినేషన్ అయిన తర్వాత వాష్రూమ్ లో మాట్లాడుకున్నారు. అవి మనకి ఎపిసోడ్లో వేయలేదు. అక్కడ నిఖిల్ ఆ బ్యాక్ పిచ్చింగ్ ప్రోగ్రామ్ లో నిఖిల్ కూడా ఉన్నాడు. నిఖిల్ నవ్వుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఈ రోజు ఏంటో అది తెలిసి రోహిణి మాట్లాడినట్టు అనిపించింది తెలుసా. ఇక్కడ రోహిణి నిఖిల్ని ఏమంటదంటే, నిఖిల్ మా అమ్మ వచ్చినప్పుడు ఇలాగ ఆ గ్రూపు నీ ఎదురుగా నీతో బాగానే ఉంటారు కానీ చాటున నీ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు అని చెప్పేసి నీ పేరు పర్టికులర్గా మెన్షన్ చేసింది. బట్ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నువ్వు నాతో జెన్యున్గా ఉన్నావని నేను నమ్ముతున్నాను. అందుకే సరే, వాళ్ళకి పేరెంట్స్ అన్నాక చిన్న విషయం ఉన్నా కానీ వాళ్ళకి బాధ ఉంటుంది కదా, అందుకు చెప్పారని నేను అర్థం చేసుకున్నా. బట్ నీకు అలాంటి నా వైపు నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నా చోటుని మాట్లాడుకో, నా ఎదురుగా చెప్పు అని అంటే నాకు అనిపించింది, ఏమన్నా విషయాలు తెలిసాయా వీళ్ళు వాష్రూమ్లో ఇలా మాట్లాడుకునే అందుకే అన్నదా అని అనిపించింది అనమాట. లేదు, నేను ఎప్పుడు నీ గురించి అలా చేయలేదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. ఏమన్నుంటే నీ ఎదురుగానే మాట్లాడతా, అంత చోటనైతే నేను ఇప్పుడు ఏమనుకోలేదు. బట్ నేను కూర్చున్నప్పుడు ఎవరైనా నీ గురించి మాట్లాడుకుంటే నేను పక్కన కూర్చుని ఉంటాను, అంతేగాని అంతకుమించి నేనేమి ఇన్వాల్వ్ అవ్వను ఆ టాక్స్లో అని చెప్పేసి అంటాడు అనమాట. ఆ రోజు కూడా ఆ వాష్రూమ్లో కూడా ఏదో నిఖిల్ కావాలని ఇన్వాల్వ్మెంట్ కాదు, ఈ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ గురించి తెలిసిందే కదా, తను చేస్తున్న ఓవర్ యాక్షన్స్ లో తిన కూడా నవ్వుతూ ఇంకో 2-3 మాటలు వేస్తున్నాడు అనమాట. అది కూడా వేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. నిజంగానే మాట్లాడుతుంటే తను పక్కన కూర్చున్నాడు అన్నట్టుంటే ఓకే, ఎవరు పట్టించుకోరు, చూసే ఆడియన్స్కి తెలుస్తుంది నువ్వు పక్కనే కూర్చున్నా నిఖిల్కి సంబంధం లేదు ఈ డిస్కషన్ గురించి అని ఉంటుంది. అలా ఉన్నా పర్లేదు, నీ పక్క వాళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేసుకుని నువ్వు పక్కన కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అది సో చెప్తాడు అనమాట, నేను పక్కన కూర్చుంటాను కానీ నేను ఏమీ మాట్లాడను అని చెప్పేసి. నాకు అనిపించింది రోహిణికి ఏమన్నా విషయాలు ఏమన్నా తెలిసాయా నబీల్ అంటే అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే నబీల్కి రోహిణి నచ్చట్లేదు కదా, ఖచ్చితంగా నబీల్ ఒక డబ్బా రాయుడు అండ్ ఊరికే మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఒకటి. ఖచ్చితంగా నిఖిల్ దగ్గర కూడా ఏమన్నా మాట్లాడాడేమో, ఇలా ఏమన్నా అనిపించిందేమో. మరి ఆ డిస్కషన్ ఎందుకు వచ్చిందో అదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరికీ మానస్ వాళ్ళు అందరికీ మనకి ప్రోమోలు చూపించారు కదా, హెడ్ న్యూస్ అంటోస్, అది అందరికంటే బాగా ప్రేరణ ఆడుతుంది, ప్రేరణ విన్ అవుతుంది. బట్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నబీల్ నిన్న చెప్పాడు కదా, రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను ఫైర్ చూపిస్తా, ఎంతూజియాజం చూపిస్తా అని. ఆ రకంగానే వీళ్ళకి మానస్ వాళ్ళకి నబీలే నచ్చాడు అనమాట. సో నబీల్ని తీసుకోవాలనుకుంటారు, విన్ అయిన వాళ్ళని తీసుకోవాలి కాబట్టి ప్రేరణ నిజంగానే అందరికంటే బాగా ఆడింది కాబట్టి నేను ప్రేరణని తీసుకుని తీరాలని చెప్పేసి వీళ్ళు ప్రేరణని తీసుకుంటారనమాట. తను విన్ అవుతుంది ఆ టాస్క్ లో. లాస్ట్ కి ప్రేరణ అండ్ తేజ వీళ్ళిద్దరు మిగులుతారు. అందులో ప్రేరణ తేజ పృథ్వీ ముగ్గురు మిగులుతారు అనుకుంటా. సో అందులో ఫైనల్ రౌండ్ లో తేజ మిగులుతుంది, అదే ఆ టాస్క్, ఆ బాటిల్ టాస్క్. సో ప్రేరణని నబీల్ని తీసుకుంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరు చేతిలో పెట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటాడు. ఇలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చిన వాళ్ళని ఇద్దరు సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు, అందరికీ ఒకే టాస్క్, అందరికి సేమ్ టాస్క్. ఇప్పుడు సుడోకు టాస్క్ ఉంది, నలుగురికి ఎందుకు పెట్టాలి, మొత్తం అందరికీ పెట్టుకోవచ్చు కదా. ఆ సుడోకు టాస్క్ తెలుసా, అస్సలు ఆ నలుగురిలో ఒక్కళ్ళకు కూడా సుడోకు అంటేనే తెలియదబ్బా. నిజంగా అంత బిజీగా ఉన్నారా? నేనైతే నాకు ఈజీ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్ వరకు అన్ని లెవెల్స్ తెలుసు. అంటే మనం ఎంత ఖాళీగా ఉన్నామా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళకి ఒక్కళ్ళకి సుడోకు అంటే తెలీదు. ఆ టాస్క్ అసలు ఆళ్ళ పేరు తెలుసా, ఎంతసేపు అయినా ఆళ్ళ పేరు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఆళ్ళ పేరు. ప్రేరణ ఏం చేస్తుందంటే ఫస్ట్ పెట్టేస్తుంది సుడోకు. పెట్టేస్తుందంటే తను అనుకున్నట్టు ఇలాగా ఏంటది, ఇలా అడ్డంగానో నిలువుగానే పెట్టేసి డయాగ్నల్ అవసరం లేదు కదా, బిగ్ బాస్ అడుగు అంటది. నేను ఇలా అయితే పెట్టేశాను అని. వీళ్ళకు కూడా ఈవెన్ మానస్ ప్రియాంక వీళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు బిగ్ బాస్ని అడుగుతారు, బిగ్ బాస్ నుంచి సమాధానం రాదు. ఫైనల్ గా ఎవ్వరు సరిగ్గా ఆడరు. దీనికి ముందు ఏదో చెప్పాలి కదా నేను. వీళ్ళిద్దరూ వెళ్ళి తేజ అండ్ ప్రేరణ వీళ్ళు లోపలికి వెళ్ళి, సో మనం ఇలాగ తెలివిని ఆలోచిస్తే డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి నిఖిల్ అయితే వద్దు, పాప నిఖిల్ని కొంతమంది ఏమో స్ట్రాంగ్ అని పీకేస్తారబ్బా, కొంతమంది ఏమో మరీ తెంగరోడ్ కాదని పీకేస్తారు. ఏదో ఇంకా ఎందులోనూ తీసుకోవట్లేదు. ఇలాంటి టాస్క్లు ఉంటే ఇలాగే ఉంటుంది.
నిఖిల్ అనే కాదు, ఆల్మోస్ట్ చాలా మందికి. ఇప్పుడు తేజ ఉన్నాడు, నిన్న టాస్క్లో పెద్ద ఏం ఆడలేకపోయాడు, కానీ ఈరోజు తెలివి ఉంది కదా, ఆ తెలివితో ఈరోజు ఆడదాం అనుకున్నాడు. కానీ ఈరోజు ఆడదాం అనుకుంటే ఛాన్స్ లేదు. నిన్న ఆల్రెడీ ఆడిన వాళ్ళకి మళ్ళీ ఈరోజు ఇస్తే ఆల్రెడీ ఆడలేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో అందుకు తేజకి ఇవ్వలేదు ఛాన్స్. ఈ సుడోకి ఏదో మొత్తం అందరికి పెట్టొచ్చు కదా, ఏముంది 4 టేబుల్స్ వేశారు, ఇంకో 5 టేబుల్స్ వేస్తే అయిపోద్ది. టాస్క్ అందరికీ పెట్టొచ్చు కదా. నిన్న ఆ బ్యాలెన్స్, ఆ తూకం పైనుంచి ఆ బ్యాలెన్స్ టాస్క్ కానివ్వండి, ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ కానివ్వండి, అందరికీ పెట్టుకుంటే వాళ్ళు ఆడుకుంటారు కదా. టీడీఎఫ్ టాస్కులు కదా, కొంతమందికి న్యాయం చేసి కొంతమందికి అన్యాయం చేయడం దేనికి. సో ఇక్కడ సుడోకు ఏమో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళుండుంటే ఏమో తేజ పెట్టుండేవాడేమో, మిగిలిన వాళ్ళలో ఎవరైనా పెట్టుండేవారేమో, గౌతమ్ పెట్టుండేవాడేమో. గౌతమ్ కూడా చాలా తెలివిగా ఉంటాడు కాబట్టి ఏమో పెట్టేవాడేమో. అలా ఆప్షన్ ఇవ్వకుండా ఓన్లీ 4కే ఇవ్వడం ఏంటి. సో వీళ్ళిద్దరూ వెళ్ళారు. వీళ్ళు ఉన్న వాళ్ళలో మనకి వీళ్ళైతే బెస్ట్. సో మనం విన్ అవ్వాలంటే మనకంటే తక్కువ ఉండాలి అంటే వీళ్ళు కొంచెం తక్కువ ఆలోచించాలన్న ఉద్దేశంతో అవినాష్ ఏమో కన్ఫ్యూజ్ అయిపోతాడు అని అవినాష్ని, అలాగే పృథ్వీ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ మెంటల్గా అయితే తను వీకే, కొంచెం అంత బాగా ఆడలేడని వాళ్ళిద్దరిని తీసుకున్నారు. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఆ సుడోకు ఎంతసేపు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హార్డ్ లెవెల్ ఇచ్చారు. ఏంటంటే కనీసం ఒక్క లెటర్ అయినా అందులో పెట్టిస్తే వీళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ఒక్క లెటర్ కూడా పెట్టకుండా ఇచ్చేటప్పటికి దట్టు వీళ్ళకి అసలు ఒక్కరు కూడా సుడోకు మీద నాలెడ్జ్ లేదబ్బా, నాకు అర్థం కాదు. అసలు ఇలా కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు నాలెడ్జ్ పెరగడానికి కూడా సుడోకు బుక్స్ వచ్చేస్తున్నాయి కదా, అది ఐక్యూ లెవెల్ పెంచేది. మరి అవి వాళ్ళకి అసలు తెలియదు, నాలెడ్జే లేదు. సో డయాగ్నల్ పెట్టాలా అని చెప్పేసి బిగ్ బాస్ను అడిగితే బిగ్ బాస్ నుంచి సమాధానం రాదు. అప్పుడు ప్రియాంక అండ్ మానస్ అంటారు, డయాగ్నల్ పెట్టక్కర్లేదు, పెట్టాలి, అందుకే బిగ్ బాస్ నుంచి రాలేదు ఎలాంటిది అనౌన్స్మెంట్ అని చెప్పేసి అంటే ఆడతారు. ఈలోపు మన నబీల్ అడావుడి మేళం సగం ఆడేసి సరిగ్గా చూసుకోకుండా ఎల్లు కొట్టేసాడు. అలా కొట్టకుండా ఉంటే, ఆ అడావుడి మేళం పనులు చేయకుండా ఉంటే మేబీ పెట్టేవాడేమో ప్రాపర్గా. ఒక్క లైన్ తప్పు పెట్టాడు. ఈవెన్ ప్రేరణ కూడా ఒక్క లైనే తప్పు వస్తుంది, తనకు కూడా ఒక డయాగ్నల్ తప్పు వస్తుంది, తనకు కూడా ఒక లైన్ తప్పు వచ్చింది, చూసుకోకుండా కుట్టేసాడు. ఎందుకు కొట్టడం, కాసేపు ఆలోచించుకుని పెట్టచ్చు కదా. అడావుడి మేళం ఆ కొట్టేసి చాలా బాగా కొట్టేసినట్టు ఎగురుతుంటే మానస్ వచ్చి చూసి నవ్వుతాడనమాట, ఇదేంటి అని చెప్పేసి. ఇంకా అక్కడే డల్ అయిపోయాడు నబీల్. ఎప్పుడైతే తన విషయంలో అలా జరిగిందో అప్పుడే డల్ అయిపోయాడు. ఇంకా తర్వాత నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక నువ్వు ఆల్రెడీ బెల్ కొట్టేసు కాబట్టి ఇంకా ఆడకన్నారు. మిగిలిన వాళ్ళకి అసలు ఎంతసేపటికి టాస్క్ అవ్వట్లేదు, ఇంకెంతసేపటికి టాస్క్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఏదో కనీసం ఉన్న వాళ్ళు గుడ్డులో మెల్లన్నట్టు విన్నారని చేస్తారన్నట్టు ఈ ప్రేరణ వెళ్ళి బజలు కొట్టేయడం జరుగుతుంది. బజర్ కదా, అదే గంట కొట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే కనీసం ఉన్న వాళ్ళలో ఈ బాగా ఆడిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నట్టు కొట్టేస్తారు. కానీ బిగ్ బాస్ ఏమంటారంటే, సర్లే మీరు ఎవరు సరిగ్గా ఆడలేదు కదా, మీకు ఒక క్లూ ఇస్తున్నా, మిడిల్లో 5 పెట్టుకోండి, ఇప్పుడు ఆడండి అని చెప్తే టకటక 5 మినిట్స్ కాదు 1 minute పెట్టేసి వెళ్ళి బెల్ కొట్టేసాడు అవినాష్. సో అవినాష్ ఏం చేస్తాడంటే బెల్ కొట్టడానికి వెళ్ళేటప్పటికి అంత ఫాస్ట్గా వెనకాల నుంచి మానస్ అంటాడు, సరిగ్గా చూసుకున్నావా అంటే డౌట్ పడతాడు అనమాట. అంటే నేను సరిగ్గా చూసుకోలేదా అని డౌట్ పడతాడు. ఈ లోపల అక్కడ ఉన్న నబీల్కి ఏం డౌట్ అంటే, ఎవరో చెప్పేశారు ఇక్కడ అని చెప్పేసి అవినాష్ డౌట్. సో ఎవరో చెప్పారు అన్నట్టు తను అంటాడు. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు సారీ చెప్తాడు. సో నాకు ఎవరో చెప్పలేదు అని చెప్పేసి బెల్ కొట్టేస్తాడు. బెల్ కొట్టేసిన తర్వాత చాలాసేపటికి అవినాష్ బెల్ల కొట్టిన చాలాసేపటికి ప్రేరణది అవుతుంది. సో మొత్తం మీద ఫస్ట్ ఏమో అవినాష్ వస్తాడు, సెకండ్ ప్రేరణ వస్తుంది. సో టాస్క్ అయిపోతుంది. థర్డ్ ఏమో పృథ్వీ, ఫోర్త్ నబీల్ అనమాట. సో ఇది వరుస వస్తారు. దాన్ని బట్టే వీళ్ళకి అడ్వాంటేజ్లు వచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోతం ఇచ్చారనమాట. ఆ గోతాలు 4 తీసుకున్నారు. ఆ పదం గోతం అన్నది ఎందుకు వచ్చిందంటే లైవ్లో కామెడీ జరుగుతుందిలే గోతం గురించి. సో అది 4కి 4 ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే ఈ టాస్క్ అయింది. ఇరగదీశాడు తెలుసా అవినాష్, సూపర్ ఫాస్ట్. అసలు ఫటాఫట్ పెట్టేసి వెళ్ళి ఎవరైతే ఈ పిల్లోడు మనతో పోటీ పడలేడు అని సెలెక్ట్ చేసుకున్నారు కదా, తిన పక్కన మనం తోపులం, సో తిన మనల్ని బీట్ చేయలేడు అన్న ఉద్దేశంతో తీసుకున్న పిల్లాడు వెళ్ళి అందరికంటే ఫస్ట్ కొట్టేసాడు వెళ్ళి. సూపర్ అంటే సూపర్ కొట్టేశాడు. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిస్కషన్ జరుగుతుంది. అవినాష్ అంటాడు, నువ్వు ప్రాబ్లం ఏంటంటే నువ్వు పృథ్వీ ఎప్పుడు తప్పు చేసినా కానీ క్వశ్చన్ చేయవు అని చెప్పేసి నిఖిల్ అంటే, ఆదిత్య గారి విషయంలోనూ నీ విషయంలోనూ నిన్ను రా అనడం తప్పు, కానీ గౌతమ్ విషయంలో తప్పు కాదు అంటాడు. గౌతమ్ విషయంలో తన ఉద్దేశం ఎందుకు తప్పు కాదు అంటే, మేబీ గౌతమ్ కూడా ఏం పీకలేవు అన్నాడు కాబట్టి తప్పు కాదు అని అంటున్నాడు. కానీ పోక్ చేసింది ఫస్ట్ తిన కదా, వాడు వీడని పోక్ చేస్తే గౌతమ్ పోక్ అయ్యాడు. సో ఫస్ట్ పోక్ చేసింది ఎవరు? పృథ్వీయే కదా. అండ్ మళ్ళీ నామినేషన్స్ లో కూడా ఎగిరింది పృథ్వీయే.
సో అది బట్ గౌతమ్ విషయంలో అయితే పృథ్వీ తప్పు కాదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. మీకు కూడా అనిపించిందా గౌతమ్ విషయంలో పృథ్వీ తప్పు కాదు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవార్డు వీడు అనడం. సో అదొకటి జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అదే టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయి వాష్రూమ్లో ఉన్న తర్వాత నబీల్ వచ్చేసి అవినాష్కి సారీ నేను ఎవరైనా చెప్పారా అని అడిగినందుకైతే సారీ, నాకైతే ఆ ఉద్దేశం లేదు, ఎవరైనా గెలిచినా పర్లేదని అనుకున్నాను అని చెప్పేసి అవినాష్తో మాట్లాడతాడు. సో ఇక్కడ వరకు జరుగుతుంది అనమాట. ఇప్పుడు రెండో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ రెండో టాస్క్ అయిన తర్వాత రెండో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ మాత్రం నేను ఇప్పుడే లేచానులే, కొంచెం నిద్రమత్తులో ఉన్నాయి. సో ఇప్పుడే కాదు, చాలాసేపు అయింది, లైవ్ చాలాసేపు నుంచి చూస్తున్నా, బట్ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం నిద్రమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు టాప్ లో గౌతమ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ నిఖిల్ ఉన్నాడు. ఎక్కడ? బయట పోల్స్ లో లేదా వెబ్సైట్ పోల్స్ లో, అన్ని పోల్స్ లో, యూట్యూబ్ లో కొన్ని పోల్స్ లోనేమో నిఖిల్, కొన్ని పోల్స్ లో గౌతమ్ టాప్ లో ఉన్నాడు. ఇంతకుముందు ఓన్లీ నిఖిల్ టాప్ లో ఉండేవాడు, ఇప్పుడు కొన్ని పోల్స్ లో గౌతమ్ కూడా టాప్ లోకి వచ్చేసాడు. బట్ తెలిసింది ఏంటంటే రూమర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అఫీషియల్ పోల్స్ లో అయితే నిఖిలే టాప్ లో ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే నిఖిల్ టాప్ లో, సెకండ్ ప్లేస్ లో గౌతమ్, అఫీషియల్ పోల్స్ లో థర్డ్ లో నబీల్ ఉన్నాడంట మరి అని. అది రూమర్స్, నాకైతే ఏం తెలియదు. నాకైతే పర్టికులర్ గా నా సోర్స్ నుంచి వచ్చింది అయితే కాదు, రూమర్స్ అయితే ఇలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓటేసుకోండి. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే ఓటేసుకోండి. అలాగే నిఖిల్ ఫ్యాన్స్, గౌతమ్ ఫ్యాన్స్ కూడా మా కంటెస్టెంట్ తోపు కదా, ఓట్లు పడిపోతున్నాయి అని మాత్రం సైలెంట్గా ఉండకండి. మీ కంటెస్టెంట్ ని మీరు టాప్ లో పెట్టుకోవడానికి, గౌతమ్ ఫ్యాన్స్ మీ కంటెస్టెంట్ ని టాప్ లో పెట్టుకోవడానికి, నిఖిల్ ఫ్యాన్స్ మీ కంటెస్టెంట్ ని టాప్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. టాప్ లో పెట్టుకోవడం కాదు, ఏమో తెలియదు కదా, ఇలా ఓట్లు పడతాయి అని అనుకుంటారు. ఒక్కోసారి నిఖిల్కి ఏముంది తోపు, ఓట్లు పడతాయి అనుకుని నిఖిల్ ఫ్యాన్స్ కూర్చున్నారు అనుకో, ఏముంది డేంజర్ జోన్ లో వెళ్ళి ఎలిమినేట్ అయిపోతే. సో అదొకటి చూసుకోండి. టాటా బై.